V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ల్యాండ్ యాక్ట్ 2023 అది ఎవరికి అర్థం కాని సమస్య. ఇప్పటికీ కూడా లాయర్లకే అర్థం కాదు. కావున అది రాజ్యాంగం నేతలు ఇతరులు కూర్చొని డిస్కస్ చేసి. నా పేరు గుడిబరి సుబ్బారావు, సీనియర్ న్యాయవాదిగా విశాఖపట్నం బార్ అసోసియేషన్లో సుమారు 30 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఈరోజు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వివిధ రకాలైన సంభాషణలు మనకు వినపడతా ఉన్నాయి. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రస్తుత రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం నీతి ఆయోగ్ అనే చట్టం ద్వారా, నీతి ఆయోగ్ అంటే భూమి తగాదులు సుమారు 10, 20, 30 ఏళ్ళు నడుస్తున్నాయని ఒక పద్ధతిలో ఈ భూ వివాదాలు త్వరగా పరిష్కరించే నిమిత్తంలో ఒక మంచి సదుద్దేశంతో అయితే ఏర్పాటు చేయడం అనేది వెరీ క్లియర్. ల్యాండ్ టైటిలింగ్ ఎవరైతే భూమి హక్కులు, ఎవరైతే భూమి టైటిలర్ అవుతారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు యాజమాన్యం చేస్తున్న క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఇట్స్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ వెరీ హ్యాపీనెస్. బట్ వెరాస్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఇది ఇంప్లిమెంటేషన్ లేదు. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్లో అనేకమైన రాష్ట్రాలు దీన్ని చూసి ముందుగా అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ ఏంటి, దీనివల్ల ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అనే వివాదంలో ఇప్పటికీ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలి. కానీ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఆ రాష్ట్రం ప్రవేశపెట్టింది. అసలు ల్యాండ్ టైటిలర్స్ ఎవరు, అసలు ల్యాండ్ యొక్క భూమి యొక్క వివాదాలు ఏమొస్తాయి అంటే, జనరల్గా భూ వివాదాలు అంటే భూమికి, మనకి పొలాలున్నా, మనకి ఫ్లాట్లున్నా, భూమికి సంబంధించి ఏదైతే భూమి యాజమాన్యం ఉంటుందో, ఒక భూమి యొక్క యాజమాన్యం గుర్తు ఇచ్చేది ఏంటంటే, మామూలుగా మన రిజిస్ట్రేషన్ జరిపితే మన యాజమాన్యం హక్కు వస్తుంది. అలాగే పాస్బుక్ ఉంటే పొలాల యొక్క యాజమాన్యం వస్తుంది. అలాగే భూమికి సంబంధించి ఏదైనా పట్టాదారు పాస్బుక్ కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ కానీ మన పొరగా ఉంటే అది యాజమాన్య చట్టం వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే చాలా సంవత్సరాలు గొడవ అవుతుందని చెప్పి, చాలా సంవత్సరాల వివాదాలు లాంగ్ రన్లో అవుతుందని చెప్పి నీతి ఆయోగ్ అనేది ఈ చట్టం ద్వారా తీసుకొచ్చిన మాట వాస్తవం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని 2023 అక్టోబర్ 31న ఈ రాష్ట్రంలో విడుదల చేసి నవంబర్ నుంచి ఇంప్లిమెంటేషన్ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 30-40 వేల మంది న్యాయవాదులు కోర్టుని బాయ్కట్ చేసి సుమారు 60-90 రోజుల వరకు కోర్టులు బాయ్కట్ చేసి కోర్టుల యొక్క విధులను బహిష్కరించిన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఎరికే. అయితే ఈ మధ్యకాలంలో అది అవుతూనే ఉంది. ఈ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. దాంట్లో ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, అయితే బీజేపీ జనసేన టీడీపీ ఏదైతే మహాకూటమి ఉందో వీటి మధ్య తరచూ వివాదాలు వస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది మంచిది కాదు, ఇది భూ వివాదాల చట్టంలో పేదలకి, మధ్యతరగతికి అన్యాయం జరుగుద్ది, ఉన్నవారికి కూడా అన్యాయం జరుగుతుంది. ఈ చట్టం గురించి చాలా ఎందుకు అన్యాయం జరుగుద్ది అంటే, న్యాయవాదులు ఏం చెప్తారంటే, మేమేం చెప్పామంటే, భూ వివాదాలు గొడవ వచ్చినప్పుడు జనరల్గా ఏవైతే దగ్గరలో ఉన్న సివిల్ కోర్ట్స్లో దాని యొక్క జ్యూరిడిక్షన్ పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నం జ్యూరిడిక్షన్ పాయింట్ ఇమీడియట్లీ కోర్టుకి వెళ్తాం. అలాగే రాజమండ్రిలో ఉంటే, ఒంగోలులో ఉంటే, చీరాలలో ఉంటే, లేకపోతే ఇచ్చాపురంలో ఉంటే, ఎక్కడైతే వివాదాలు ఈ దగ్గరగా ఉన్న కోర్టులో పరిష్కరించుకుంటాం. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మనకి ఫ్లాట్కి కానీ గొడవ వస్తే, అంటే మనం ముందు కొంటాం ఫ్లాట్ని, తర్వాత అంతకంటే ముందు ఇంకొక ఆయన కొంటాడు, తర్వాత మన తర్వాత ఒకరు కొంటాడు. మన వివాదాలు వస్తే ఒక ఫ్లాట్ కొన్నా, ఒక భూమి కొన్నా, ఒక పొలం కొన్నా, ఈ భూ వివాదాల చట్టం మీకు రెవెన్యూ సైడ్లో ఉంటుందని చెప్తే కొత్త చట్టం తీసుకొచ్చారు. ఈ ప్రకారం మన ఫ్లాట్ కానీ, మన పొలం కానీ, మన ఇల్లు కానీ మన పేరు మీద ఉన్నది, ఏదైనా మనకి పక్కన ఎవరైనా వచ్చి ఇది మనకంటే ముందు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కోర్టుకి రారు. స్ట్రైట్ అవే ఎంఆర్ ఆఫీస్లో ల్యాండ్ టైటిలర్ అని ఒక ఆయన పెడతారు, అంటే ఈక్వల్ క్యాడర్ ఆఫ్ రెవెన్యూ సైడ్. అట్లానే ఆర్డీఓ కోర్టులో కూడా ల్యాండ్ టైటిలర్, అట్లాగే జాయింట్ కలెక్టర్, ఎక్కడైతే భూమి తగాదాలని వాళ్ళకు ఒక టేబుల్, వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఇరు పార్టీలు నుంచున్నప్పుడు ఒక ఫ్లాట్ కానీ, ఒక భూమి తగాదా కానీ వచ్చినప్పుడు బి మధ్య ఏ అనేవాడైతే ఎక్కువ పొలిటీషియన్స్తో ఉండి, తన యొక్క కార్యక్రమాలు చేసుకుంటాడు. బిఎన్ఐని ఇవేమీ పట్టించుకోకుండా ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకొని, లేదా ఎక్కడెక్కడో సంపాదించి ఏ పొలిటీషియన్ సంబంధం లేకుండా ఆస్తులు కొనుక్కొని నిశ్శబ్దంగా కూర్చుంటాడు. ఇలాంటి క్రమంలో బీకి తగాద వచ్చినట్లయితే
ఎంఆర్ఓ గారి పరిష్కారం వచ్చినట్లయితే ఓ భూమి విషయంలో మీరు ఎకరా భూమి విషయంలో పట్టాదారు పాస్బుక్లు కానీ అవన్నీ చెక్ చేసి ఆయన దగ్గర ఒక ఎంక్వైరీ కమిటీ అని ఒక ఉంచుకున్న క్రమంలో ఈ మధ్య వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వివాదంలో గనక రూలింగ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధించి మినిస్టర్ ద్వారా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ చెప్పించే తాహతు ఈ భారత ప్రజాస్వామ్యంలో ఉంది. కానీ అదే మీ ఇద్దరి మధ్య ఏబీ మధ్య గొడవ జరిగినప్పుడు ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు కోర్టులో ఇష్యూ వచ్చినప్పుడు కోర్టులో జడ్జి అవన్నీ తాలూకా డాక్యుమెంట్స్ తీసుకుంటారు. ఆ డాక్యుమెంట్స్ ప్రకారం పట్టాదారు పాస్బుక్ ఎవరి పేరు మీద ఉంది, లేకపోతే ట్యాక్స్ ఎవరి పేరు మీద కట్టారు, లేకపోతే 10(1) అడంగలు ఎవరు ఉన్నాయి, పలానా ఎక్స్ మీద ఉన్నాయా అనేది వరుసగా చూసుకుంటూ క్రమం భూ యాజమాన్య హక్కుగా అతనికే ల్యాండ్ టైటిల్ ఇస్తారు. కానీ ఇక్కడ ఇవన్నీ మరుగున పెట్టేసి ఈ ఎంఆర్ఓ గారు ఎవరైతే రూలర్ ఉన్నారో, ఎవరైతే రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారో ఆయన మాట వింటూ ఉంటాడు. కానీ ఇక్కడ కోర్టులు ఒక జ్యూరిడిక్షన్ పాయింట్ నేను సివిల్ కోర్టులో ఒక జడ్జి ఆ జిల్లా జడ్జితో కూడా ఆయన సంబంధం ఉండదు, హైకోర్టు జడ్జితో కూడా సంబంధం ఉండదు, సుప్రీంకోర్టుతో కూడా సంబంధం ఉండదు. చట్టంలో దేనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ ప్రకారం ఆయన నిర్వర్తిస్తాడు. కానీ లేట్ అవుతున్నమాట వాస్తవం. ఈ విషయం గురించి నీతి ఆయోగ్ చెప్పింది, ఎక్కువ లేట్ అవుతుంది. అసలు లేట్ అవుతున్నప్పుడు న్యాయ వ్యవస్థ మొత్తం సిస్టమ్ అంతా మార్చాలి. ఎక్కడ మారుస్తున్నారు మీరు? సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి. 30 సంవత్సరంలో ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ ద్వారా కొన్ని క్రమాల్లో కొంతమందికి అన్యాయం జరుగుతుంది. ఇలా అన్యాయం జరిగే దాంట్లో వైఎస్ఆర్సీపీ మొన్న ఇటీవల దాని క్లారిటీ చేయలేకపోయింది. మేము అయితే ఈ భూ వివాద చట్టం చెప్పాము, ల్యాండ్ టైటిల్స్ విషయం చెప్పాము. దీనివల్ల పేదలకు కానీ మధ్యతరగతులకు కానీ ఉన్నత వర్గాలకు ఏ విధమైన బాధ లేదని ఎక్కడ స్పష్టంగా చెప్పలేకపోయింది. అయితే ఎప్పుడైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ ప్రవేశపెట్టినట్లయితే ఈ భూమి ఉన్న వారికి భయం వేసింది. ఎందుకంటే తమ భూమి కనుక డిస్ప్యూట్ వచ్చినట్లయితే రూలింగ్లో ఉన్న అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, రూలర్స్లో ఉన్న జాయింట్ కలెక్టర్ కానీ మా భూములు డిస్ప్యూట్లో పడితే మాకు ఇంక రావు, అవి గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. ఇంకో పదం కూడా వచ్చింది, జిరాక్స్ ఇస్తామనే పదం. అంటే ఇప్పుడు మీ భూమి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు, ఒక ఇల్లు కొనుక్కున్నారు, లేదా పొలం ఉంది, ఆ పొలం తాలూకా కాపీలు మీ ఇంట్లోనే ఉంటాయి. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోయింది. దానికి ఉదాహరణగా ధర్మాన ప్రసాదరావు గారు కానీ బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, సీనియర్ లాయర్లు ఎవరో కూడా స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు చట్టం. ఎందుకు తెలియదంటే ఇదంతా ఇంటర్నల్గా ఏదో విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని కొట్టేయాలా అనేది ఒక పథకం అనేది నేనైతే స్పష్టంగా చెప్పలేను. కానీ అది వైఎస్ఆర్సీపీనా లేదా టీడీపీనా లేదా బీజేపీ అని చెప్పను. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ప్రజల యొక్క ఆస్తులు ఉండటానికి లేదు. ఎందుకంటే ఆర్టికల్స్లో చాలా స్పష్టంగా చెప్పాం, ఆస్తి అనేది హక్కు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక పూరి గుడిసె ఉండదండి, ఒక చిన్న ఇల్లు ఇవ్వండి, పొలం ఇవ్వండి, ఒక ఫ్లాట్ ఇవ్వండి. మరి అలాంటి భూమికి సంబంధించిన ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పడితే ఈ రాష్ట్రంలో ఉన్న మనం సంపాదించిన సంపద మనం జీవితకాలం సంపాదిస్తే ఒక ఇల్లు కొనుక్కుంటాం. మరి ఆ ఇల్లు తాలూకు ఆస్తు పత్రాలన్నీ కూడా ల్యాండ్ టైటిల్ దగ్గర పెట్టి డిస్ప్యూట్ పడితే అది ఎవరైనా మీ పక్కింటి వాళ్ళు నీకు పడని ఒక శత్రువు ఎవరైనా ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ రాసి దీంట్లో ఈ ప్రాపర్టీ కొనుక్కున్నాడు, ఇది మా తాత సంబంధించిందని ఒక చిన్న వైట్ పేపర్తో పెడితే అది డిస్ప్యూట్ ల్యాండ్ అని ఆయన రాసేస్తాడు. నీకు కష్టకాలంలో వచ్చి 10 లక్షలు మీ అమ్మాయి పెళ్ళికి కానీ 10 లక్షలు కావాలని బ్యాంక్ వారి దగ్గరికి వెళ్తే బ్యాంక్ వారు ఒకటే చెప్తారు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మీరు క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకురండి అంటాడు. ఎప్పుడైతే క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతారో ఎంఆర్ఓ అది డిస్ప్యూట్ ల్యాండ్ అని ఇమీడియట్గా సర్టిఫికేట్ ఎన్ఓసి ఇస్తాడు. ఎన్ఓసి లేదు, నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు డిస్ప్యూట్. ఎప్పుడైతే డిస్ప్యూట్ అని వచ్చిందో ఇంకా మీకు లోన్ రాదు, ఇక మీకు పరిష్కరించుకోండి ఎక్కడని చెప్తాడు ఆయన, నువ్వు హైకోర్టుకి వెళ్ళి అంటాడు. లోయర్ కోర్టులోనే మధ్యతరగతి వాళ్ళు వెళ్ళని సందర్భాల్లో హైకోర్టు ఎక్కడ ఉంటుంది? అమరావతిలో ఉంది. బహుశా ఇచ్చాపురం కానివ్వండి, లాస్ట్లో ఉన్న మనకి ఇటువైపు చిత్తూరు అనంతపురం వాళ్ళు కానీ ఖచ్చితంగా అమరావతి రావాలి. వీళ్ళిద్దరికీ కూడా కష్టకాలంతో కూడుకుంది. వీళ్ళకి ఎలా తెలుస్తుంది అమరావతిలో ఉన్న హైకోర్టు జడ్జీలకి? బేసింగ్ ఆన్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరకు ఉంటాయి. ఇవన్నీ తెలియసరికి అసలు నీ ప్రాపర్టీ నువ్వు కొనుక్కొని నువ్వెందుకు ఇంత డిస్టర్బెన్స్ అవటం? అలాంటప్పుడు ప్రతి వాళ్ళు భయపడతారు. భూమి అనేదాన్ని ఒక దాన్ని వస్తుంది. కాబట్టి మా ఉద్దేశం అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఏపీలో అమలు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే రూలర్స్ మీద ప్రజలకైతే రాజకీయ నాయకుడిగా చూస్తారు, కానీ అంత స్వార్థపరులు వాళ్ళు ఎప్పటికప్పుడే వాళ్ళకి స్వలాభం కోసం చూసుకునేది బలమైన సత్యం అనేది ఇవాళ సామాన్య మానవుడు బలంగా నమ్ముతున్నాడు. రూలర్స్ని నమ్మరు. మరి ఎవరు నమ్ముతారంటే జడ్జిని నమ్మొచ్చండి. జడ్జిని ఎందుకు నమ్మొచ్చండి? జడ్జి ఎవరికి తెలియదు, కానీ ఎంఆర్ఓ పేరు అందరికీ తెలిసింది, ఒక ఆర్డీఓ పేరు అందరికీ తెలిసింది. కానీ జడ్జి అనే ఆయన ఈ 3 నెలలు ఉంటే 6 నెలలు ఇంకొక ఆయన వస్తూ ఉంటాడు. ఆయన కూడా దాంట్లో బేసింగ్ అండ్ డాక్యుమెంట్స్ లేకపోతే దాంట్లో ఉన్న కాపీస్ని బట్టి ఒరిజినల్ వ్యక్తిని నియమిస్తాడు. కానీ
మీరు ఎవరో మినిస్టర్ జడ్జికి చెప్పలేరు, ఎవరో హైకోర్టు జడ్జికి చెప్పలేరు. కానీ మీ మధ్య కనుక ల్యాండ్ డిస్ప్యూట్లో ల్యాండ్ టైటిల్ ఎవరు చెప్తారంటే మినిస్టర్ చెప్తాడు, అవసరమైతే సీఎం చెప్తాడు, అవసరమైతే ఎవరైనా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ అనేది అంత ఆమోదయోగ్యం కాదు. అయితే నీతి ఆయోగ్ ఇంతకాలం ఎలక్షన్స్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడేది, నిన్న ఇమీడియట్గా ఈరోజే నిన్న చూశాను నేను. దాంట్లో ఏ విధంగా ఇబ్బంది లేదు అంటే ప్రతి విషయంలో ఇబ్బంది ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. కానీ మేము కాదండి. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎందుకు ఇంతమంది న్యాయవాదులు, ఎందుకు మేధావులు ఎంతమంది, కామన్ మ్యాన్ ఒకటే అడుగుతున్నాడు, అయ్యా నేను పూరి గుడిసె మా తాత ఇచ్చాడు, ఒక 2 సెంట్లు పూరి గుడిసె కట్టుకున్నాను, ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైంటే వాడు ఒరిజినల్ పట్టాలు తీసుకొని మాకు జెరాక్స్ ఇచ్చేది అనే విషయాన్ని మీరు స్పష్టం చేయలేకపోయారు. న్యాయవాదులైన మాకే క్లారిఫికేషన్ లేదు, మరి కామన్ పీపుల్కి ఎక్కడ ఉంటుంది? అసలు నేను రాష్ట్ర ప్రభుత్వం, నేను ఒక లాసెన్స్ సంపాదించుకున్నాను, మా తాత నుంచో మా నాన్న నుంచో ఒక 5 సెంట్లు చిన్న ఇల్లు కట్టుకున్నాను, వాడెవడో గొడవపడి వెళ్తే స్ట్రైట్గా కోర్టుకి వెళ్లకుండా నేను ల్యాండ్ డిస్ప్యూట్ ఎవరో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే రెవెన్యూ మినిస్టర్ ఎవరు, రెవెన్యూ వాడు నాకు తెలియదు, వాడు నిజంగా ఓపెన్గా చెప్తున్నాను, ఇవాళ హైయెస్ట్ కరప్షన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు ద ఇండియా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, పోలీస్, ఇట్స్ వెరీ క్లియర్, రిజిస్టర్ ఆఫీస్. సో ఇంత కరప్షన్ ఉన్న ఈ దేశంలో నువ్వు ఖచ్చితంగా ఎక్కడ జరుగుద్ది? మరి ఇంకో మాట రావచ్చు మీరు, మరి జ్యుడిషియరీలో కూడా కరప్షన్ ఉందా లేదని. ఎస్, కానీ కరప్షన్ అనేది కంపేర్ దెన్ దట్ ఇక్కడ అయితే తక్కువగా ఉంది. ఎందుకంటే జ్యుడిషియరీతో మాకు అడ్వకేట్స్కొని కమ్యూనికేషన్ ఉండదు. మరి రెవెన్యూ ప్రతి వారు కామన్ మ్యాన్ కూడా వెళ్ళి ఎంఆర్ఓతో మాట్లాడచ్చు, కామన్ మ్యాన్ కాదు కదా, లాయర్ కాదు, లాయర్ కూడా వెళ్ళి స్పష్టంగా ఆయన ఛాంబర్లో ఇవ్వడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఈ అధికారులతో డిస్టెన్స్ పెడతామో ఆ రోజు మనకు ఫెయిర్నెస్ వస్తుంది. ఆ ఫెయిర్నెస్ రాకుండా ఉండి ల్యాండ్ టైటిలింగ్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంతే. కాబట్టి చట్టాలు అమెండ్ చేసుకుంటూ ఎందుకు వెళ్తున్నాం? ఏదో విధంగా స్పష్టంగా మనకి శాంతియుతంగా బతకాలని కష్టపడి మనం ఎక్కడో అమెరికానో రష్యానో లేదా చైనానో లేదా జపానో వెళ్ళి డబ్బులు సంపాదించుకొని ఇక్కడ భూములు కొనుక్కుంటే మళ్ళీ సంపాదన కోసం ఇంకో దేశం వెళ్ళేటప్పటికి నీ భూమిని ఇక్కడ ఆక్రమించేసుకొని ఇక్కడ ల్యాండ్ టైటిల్ ఎవడైతే ఇక్కడ రోల్ ఉన్నాడు, ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ చాలామంది తయారవుతుంటారు కదా, ఇంటి వీధికి ఒక గల్లీకి ఒక నాయకుడు ఉంటాడు, డైరెక్ట్ ఈజ్ కనెక్టెడ్ విత్ ది మినిస్టర్స్. మీరు వెళ్ళారు మినిస్టర్ దగ్గరికి, వాళ్ళు వెళ్తారు, ఎందుకంటే తెల్ల చొక్కాలు వేసుకుంటారు, తెల్ల ప్యాంట్లు వేసుకుంటారు, ₹1,00,000 చేతిలో ఉంటాయి, ఎందుకంటే అవన్నీ కూడా కరప్టెడ్ అమౌంట్ కదా. ఇవాళ రియల్ ఎస్టేట్ భూములన్నీ కూడా ఏమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో? ఎందుకంటే కామన్ మ్యాన్ ఆలోచించాడు, మధ్యతరగతి ఆలోచించాడు. ఎప్పుడైతే తన ప్రాబ్లం అయితే అప్పుడు హడావుడిగా గుండెలు బాదుకుని అయ్యా నా ఇల్లు పోతుంది, అయ్యా నా ఫ్లాట్ పోతుంది, నా పొలం పోతుంది అంటారు. కానీ ఇది ఇక్కడ ఆపకపోతే ఇవాళ ఎంటైర్ ఇబ్బంది పడేదంతా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రజలు కూడా. సో నీతి ఆయోగ్ అనేది మళ్ళీ దాన్ని మీరు మేధావులతో కూర్చోండి, డిస్కస్ చేయండి. ఇది క్లారిఫికేషన్ ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజలకు కూడా ఇక బాధ లేదనుకుని ఇంట్రొడ్యూస్ చేయండి. అంతేగాని హఠాత్తుగా మీరు ఇంట్రొడ్యూస్ చేయడంలో మీ యొక్క భావన ఏంటి? ఇవాళ ఈ రాష్ట్రంలో పలానా రూలింగ్లో ఉన్న పార్టీలు పలానా కమ్యూనిటీ వాళ్ళు ఇలా చేశారంటే మీరు ఏం సమాధానం చెప్పగలుగుతున్నారు? ఋషికొండని గుండు చేశారని ఏం సమాధానం చెప్పగలుగుతున్నారు? ఇదే విశాఖపట్నంలో ఎంఆర్ఓ ఆఫీస్ని తనఖా పెట్టారు, ఆ విషయం ఎంతమందికి తెలుసు? ఇదే విశాఖపట్నంలో సర్క్యూట్ హౌస్ని తనఖా పెట్టి దాని మీద ఇప్పుడు కూడా 216 కోట్లు క్లారిటీగా తెలియదు నాకు స్పష్టంగా. దాన్ని కూడా తాకట్టు పెట్టి మీరు ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ అంటే రెవెన్యూ సైడ్ అనేది తాకట్టు పెట్టారు, సామాన్య ప్రజలన్నీ తాకట్టు పెడతారు. అంటే తాకట్టు పెడుతూ ఉంటే లక్షల కోట్లు అప్పు అయితే ఎవరు తీరుస్తారు ఇవన్నీ? ఒక రాష్ట్రంలో అప్పు అంటే మనకు సంబంధం లేదు అనుకుంటున్నాం. అప్పుడు మనం కొనాల్సిన పెట్రోల్ యాక్చువల్గా ₹50 అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వలన 50-100 రూపాయలు అవుతుంది, పక్క రాష్ట్రంలో 50 ఉంటుంది. అయితే అప్పుడు నువ్వేం ఈ రాష్ట్రం వదిలి పారిపోయి పక్క రాష్ట్రంలో బతకాలి. ఎక్కడికి వెళ్తాం? వెళ్ళినప్పుడు చికెన్ 200-300 కొనుక్కుంటాం, కానీ మిగతా చోట 200 ఉంది, ఇక్కడ ఒక చోట ఎందుకు ₹250 ఎవరు అడగరు? ఎందుకంటే రాజమండ్రిలో అదే ధర, ఇచ్చాపురంలో అదే ధర, ఇంకా చివర పోతే చిత్తూరులో అదే ధర ఉంటుంది. కాబట్టి నేననేది ఏంటంటే అప్పు ఉంటుంది, మన మీద దోపిడీ ఉంటుంది. ఈ దోపిడీని అప్పుని మనం కానీ అణచకపోతే, ముందే ఆపకపోతే ఈ రాష్ట్రం అప్పులు పాలవడం తర్వాత మనం అందరం కూడా అప్పులు పాలి మనం జైలుకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఎవరి పేరు మీద ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ సంబంధించి ఒరిజినల్స్ అన్ని ఒక చోట చేర్చుకొని ప్రజల యొక్క కామన్ మ్యాన్ యొక్క అపోహ ఏంటంటే, మన కొన్ని పేపర్లో ఏం చెప్పినాయి అంటే ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ వరకు ఒకే ఒక దీంట్లో చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ల్యాండ్ టైటిల్స్ ఒక ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ వరకు, అయ్యా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే మీ భూములు మటాషు, మీ ఫ్లాట్లు మటాషు, మీకు సంబంధించి ఇల్లులు కానీ పొలాలు కానీ ఏమీ కూడా మీ ఉండవు. ఈ ఎవరైతే రోలర్ అవుతారో ప్రజలు మనం భయపడిందంటే వైఎస్ఆర్సీపీ రోలర్, కాబట్టి ఈ ఒరిజినల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి, వీళ్ళు ఎక్కడో తాకట్టు పెట్టుకుంటారు, వీళ్ళు అప్పులు పాలవుతారు. ఇది కామన్ మ్యాన్కి వెళ్ళింది.
ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పలేకపోయాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే వస్తుందో డిస్ప్యూట్ అనగానే మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. అంటే మన కోట్ల రూపాయల ఆస్తులు ఈ రాష్ట్రం ఏదైతే రోలింగ్ ప్రభుత్వం ఉందో తీసుకొని ఎక్కడో తాకట్టు పెట్టుకొని ఇక మనకేం ఆస్తి లేకుండా చేసేది కామన్ మ్యాన్ ఇప్పుడు కూడా భయపడుతున్నాడు. మరి ఆ భయాన్ని క్లారిటీగా చెప్పాల్సిన ప్రభుత్వం కానీ మేధావులు కానీ ఎవరు ముందు చెప్పలేకపోతున్నారు. హైకోర్టు న్యాయవాదులు కానీ హైకోర్టు రిటైర్డ్ జడ్జీలకు కూడా క్లారిటీ లేని ఈ చట్టం లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రమాదమా మంచిదా చెడు అనే విషయం 90% పీపుల్ భావంతో ఉన్నారు. నిన్న నీతి ఆయోగ్ చెడు కాదు చాలా మంచిది అంటున్నారు. అసలు చట్టం మార్చేటప్పుడు ఒక మంచి చట్టాన్ని చాలా జాగ్రత్తగా అలవర్చుకుని ఈ పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రజలు భయభ్రాంతులు అవుతున్నప్పుడు ఈ చట్టాన్ని మీరు ఎందుకు ఆపేయకూడదు అనేది మేము కోచింగ్ చేస్తా ఉన్నాం. మోస్ట్ డేంజరస్ నా ఒపీనియన్ ఇంకో ఒపీనియన్ చెప్పకూడదు. మేధావులందరూ కూర్చొని ఇది మంచిది అయితే ఇంట్రడ్యూస్ చేయండి. ఎందుకంటే ఎన్నో అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం. ఉరిశిక్ష కూడా ఎందుకు చేసుకుంటూ వెళ్ళాం. ఈ దేశంలో ఉన్న ఈ అరాచకం ఆగాలంటే కొన్ని చోట్ల హ్యాంగింగ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దుష్టులు ఎక్కువ మంది అయితే వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. మంచి ఎక్కువ అయితే వ్యవస్థ బాగుపడింది. మరి మంచి కావాలా లేకపోతే దుష్టుల వైపు చేయాలంటే మనమే తేల్చుకోవాలి. భావి తరాలు కానీ ఒకటే చేసుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా దీన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే ప్రస్తుతం అయితే పెండింగ్ ఉంది. దాన్ని ఆపడం క్షేమం. ప్రస్తుతం అయితే దాని గురించి హైకోర్టులో పెద్దల ఎదుట అది ధర్మాసనం ముందు పెండింగ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆపి తద్వారా మళ్ళీ దాని మీద రివిజన్కి వెళ్ళండి. అప్పుడు ఇంట్రొడ్యూస్ చేయండి. భయభ్రాంతులతోటో లేకపోతే నాకు స్పష్టత లేనప్పుడు కామన్ కైనా వెళ్తాడు ఆఖరికి తన సర్వస్వం వదులుకొని అలాంటి వాళ్ళని రోడ్ల మీదకి వస్తే మొత్తం వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆలోచించండి. ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 and 24లో ఉన్నాం. యాక్చువల్గా ఆయన ప్రకారం అయితే 24 రావాలి నవంబర్ 23 నవంబర్ నుంచి అమల్లోకి వస్తే ఇవాళ మొత్తం సర్వనాశనం అయిపోయింది భయభ్రాంతులతో ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న దీని మీద రివిజన్ చేసినాక అప్పుడు ముందుకు రావడం మంచిది. కానీ ఇలాంటి లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అనే వ్యవస్థకి అనే సంస్థకి నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇలాంటివైతే మా ఒపీనియన్ ప్రకారం అయితే ప్రస్తుతం క్లారిటీ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ముందుకు సాగనింపొద్దు. ఖచ్చితంగా అది ఆపాలి. మేధావులు డిస్కస్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడం యొక్క ఉద్దేశం అనేది జనరల్గా ప్రతి వాడికి అర్థమైపోయింది. ల్యాండ్ గ్రాబింగ్ ఎన్నో చట్టాలు వచ్చినాయి. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ముందు పెండింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా దాని మీద ఆపాలి. కామన్ మ్యాన్ ప్రశాంతంగా బతికే వాతావరణం శాంతియుత వాతావరణం కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందిద్ది అనేది మా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్ గివెన్ ఆపర్చునిటీ. ఎస్పెషల్లీ ప్రెస్ వారికి మా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ల్యాండ్ టైటిలింగ్ మీద ఇంకా కొన్ని రకాల అభిప్రాయాలు కూడా తీసుకోండి. ఖచ్చితంగా దీని మీద మంచిని ఆహ్వానించండి. చెడుని దూరం పెట్టండి. చెడును ఆహ్వానిస్తే మంచితనం అయిపోయి రాక్షస వ్యవస్థ వస్తుంది. ఇప్పటికే రాక్షస పాలనలో చాలా ఇప్పుడు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కామన్ మ్యాన్ కూడా గడగడలాడుతుంటే ఇలాంటి కొత్త యాక్ట్లు వచ్చేసి ఇంకా భయభ్రాంతులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రస్తుతం పక్కన పెట్టండి. మిగతా ప్రజలకు చేసే కార్యక్రమాలు ఇంకా చూడండి. ప్రజలకు ఇంకా అభివృద్ధి చెందాలి.